సో కవిత పార్టీని ప్రకటించింది, టీఆర్ఎస్ అని వెల్లడించింది. మొత్తానికైతే మరి కవిత ప్రకటించిన కవిత సేన పార్టీ ఏదైతే ఉందో మరి అది బీఆర్ఎస్కు ఇబ్బందిని తెచ్చిపెడుతుందా? నిజంగానే కవిత అన్నట్లు కేసీఆర్ మరమర్షిగా మారిపోయారా? ఒక తండ్రిగా కేసీఆర్ చేయాల్సిన అన్ని కూతురుగా ఆమెకి చేశారు, నాయకుడిగా కూడా అలానే చేశారు. అలాంటప్పుడు మరి కవిత ఏంటి ఇంత ధైర్యంగా ఒక నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీ నాయకుడిని, తన కన్న తండ్రిని మరమనిషి అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం వెనుక ఉన్న ధైర్యం ఏమిటి? వివరించండి సార్ ఈరోజు. కవిత పార్టీ పెట్టేందుకు వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేద్దాం. మొదలు తిట్టే ముందు శుభాకాంక్షలు తెలియజేద్దాం. పార్టీ పెట్టే హక్కు ఎవరికైనా పార్టీలు 6,101 పార్టీ అంటే ఇప్పటి దేశంలో 6,000 చిల్లర అంటే అసెంబ్లీ సభ్యులు, దేశంలో 4,500 మంది అసెంబ్లీ సభ్యులు, దాదాపు 500 ఇప్పుడున్న పార్లమెంట్ సభ 543 లోక్సభ, 250 దాకా రాజ్యసభ సభ్యులు కలిపితే కూడా ఈ 6,000 దాటవు కదా. అంటే దేశంలో ఆ చట్టసభల్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో సుమారు 6,000 చిల్లర పార్టీ ఇప్పుడు పెట్టింది. అన్ని పార్టీలు పెట్టేటప్పుడు బాగానే అనిపిస్తుంది, పార్టీని నడపడం కష్టం. కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే చిరంజీవి గురించి మాట్లాడితే కట్టెల మోపు ఎత్తేసి కింద పెట్టేసినట్టు ఎత్తేసింది కదా. పార్టీ ఉందా? పార్టీ పెట్టడం చాలా ఈజీ, కానీ పెట్టిన తర్వాత దాన్ని నడపడం చాలా కష్టం అని ఇప్పుడు పాత వీడియో స్క్రోల్ అవుతుంది. ఇది కవిత పార్టీ. కోపం వస్తే కొత్త పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదు. ఒక వ్యక్తి గురించో ఒక పెట్టిన వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదు. మన దేశంలో చూసినా, రాష్ట్రంలో చూసినా ఆనాడు స్వరాజ్య పార్టీ నుంచి మొదలుకొని చాలా ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. తర్వాత మన తెలంగాణ ఆవిర్భావం కంటే ముందు తర్వాత కూడా అనేక పార్టీలు వచ్చినాయి. తెలంగాణ పేరు మీదనే చాలా వచ్చినాయి. తల్లి తెలంగాణ, అట్లాగే నవ తెలంగాణ, తల్లి తెలంగాణ విజయశాంతి, నవ తెలంగాణ మన దేవేంద్ర గౌడ్ గారు, అట్లానే మన టీజేఎస్ తెలంగాణ జనసమితి, ఇట్లా దాదాపు ఇన్నయ్య గారు పార్టీ పెట్టినట్టు చూస్తే ఒక 10 పార్టీలు తెలంగాణ పేరు మీద వచ్చినాయి. ఏమైనా ముందర పడ్డా ఒక్కటి రాలేదు. ఎందుకు? కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతోనే వీళ్ళందరూ పార్టీలు పెట్టింది, ఇంకేం లేదు. కేసీఆర్ ఆర్య నరేంద్ర గారు పార్టీ పెట్టిండు కదా. అట్లా చూసుకుంటే ఒక్క కేశవరావు పార్టీ పెట్టలే, మిగతా వాళ్ళందరూ సెకండ్ అనుకో ప్రతి వాళ్ళు పార్టీ పెట్టిండు. అంటే కేసీఆర్ గారి తర్వాత విలువ ఇచ్చిన విజయశాంతి, అంతకుముందు ఆర్య నరేంద్ర గారు, ఆ తర్వాత వరుసగా చూసుకుంటే దేవేంద్ర గౌడ్ గారు ఎప్పుడు కేసీఆర్ పోలే కానీ ఆయన పార్టీ అంతకంటే ముందే తెలంగాణ రాకముందు పార్టీ పెట్టిండు. ఇవన్నీ చూస్తున్నాడు. అంటే కోపం వస్తే కొత్త పార్టీ సక్సెస్ కాదు. పార్టీలు ఎప్పుడు సక్సెస్ అయితే వాక్యం ఉండాలి, దాంతోపాటు అవసరమైన విధాన నిర్ణయం ఉండాలి, ఒక భావోద్వేగంతో కూడుకున్న ఒక వాతావరణం ఉండాలి. ఒకనాడు ఆంధ్రుల ఆత్మగౌరవం అని పెట్టినాడు, ఆనాడు కాంగ్రెస్ లోనే 2 వర్గాలు, వీడి మీద వాడి మీద కొట్టుకుని చచ్చేవాడు. ఆనాడు పరిస్థితి వేరు. కానీ ఆనాడు వచ్చిందని వాక్యం ఉన్నది కనుక కాంగ్రెస్ లోనే కొంత వర్గాలు 2 వర్గాలకు ఉన్నది. కొత్త పార్టీ వచ్చిందని చాలా మంది దీపపు స్తంభాన్ని నిలబెట్టినా గెలిచింది. ఎన్టీ రామారావు గారి పేరు మీద గెలిచారు. అందరూ కొత్త వాళ్ళే, ఇంజనీర్లు, డాక్టర్లు, రకరకాల న్యూట్రల్ పర్సన్స్ అందరూ గెలిపించారు. 201 సీట్లు వచ్చినాయి. సరిగ్గా అట్లాంటి మూవ్మెంట్ మళ్ళా 2001 దాకా రాలేదు. 2001 చూస్తే టీఆర్ఎస్ ఆవిర్భావం చూసుకుంటే అది కూడా సేమ్. తెలంగాణ అస్తిత్వ పోరాటం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ రాష్ట్ర సాధన, ఈ 3 అంశాలతో ఏర్పడ్డాయి. కనుక ప్రజలు వ్యక్తిగా అంటే అదే కేసీఆర్ ఇంకో మామూలుగా పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ వ్యతిరేకంగా నాకు పదవి ఇవ్వలేదు, చాలా మంది దుర్మార్గంగా ఆరోపిస్తారు. కానీ ఆయన మంత్రి పదవి ఇస్తే రాకపోయేది అని వట్టి మాటలు. ఏమంటా అంటే మంత్రి పదవి అనేది సెకండరీ, కానీ అది అయినా సరే ఆయన పార్టీ పెట్టి సక్సెస్ అయిందంటే గడ్డి పోచ ఆధారం దొరికిన తెలంగాణ ప్రజలు తిరగబడుతూనే ఉన్నారు. 1952-53 మనకు నాన్ ముల్కీ గైర్ ముల్కీ వర్గాల మీద పోరాటం, ఇడ్లీ సాంబార్ పోరాటం అంటారు. ఇడ్లీ సాంబార్ గోప్య అంటే ఆంధ్రులకు వ్యతిరేకం కాదు, కేవలం మద్రాసీలకు వ్యతిరేకం. ఇడ్లీ సాంబార్ అనే మద్రాసీలకు కనుక వెల్లోడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, రాష్ట్రంలో దేశంలో 1948 కలిసిన తర్వాత కానీ ఒక 10,000 మంది ఉద్యోగులు మొత్తం పెత్తనం చేస్తున్నారు మద్రాసీలు అని చెప్పి అప్పుడు పోరాటం. 69లో జయ తెలంగాణ ఉద్యమం, 71లో జయ ఆంధ్ర ఉద్యమం, అట్లా మలిదేశ తెలంగాణ ఉద్యమం 91లో. ఏమి చూసినా కూడా తెలంగాణ ప్రజలు ఏ చిన్న ఆధారం దొరికినా తెలంగాణ కోసం కొట్లాడే ప్రయత్నం చేసింది సబ్బడ్డ వర్గం. కానీ ఏకం చేసిన వ్యక్తిగా కేసీఆర్ నిలిచిండు. అందుకని ఆ పార్టీ నిలబడడానికి ప్రధానమైన కారణం కేసీఆర్ కాదు, ప్రజలతో ఉన్న ఆవేదన, ఆక్రందన, అస్తిత్వ పోరాటం, అది మనకు వచ్చింది. అందుకని అక్కడ ఎర్ర జెండా, కాషాయ జెండా, ఎన్టీ రామారావు గారు అప్పుడు తెలుగుదేశానికి ఎరుపు కాషాయం కలిపి మద్దతు ఇచ్చారు. అట్లాగే కేసీఆర్ కూడా ఇది ఎరుప మన జాతీయ పార్టీ ఇట్లా చూడ అందరూ మద్దతు ఇచ్చారు. దానివల్ల వచ్చింది. అట్లా ఆ పరిస్థితి ఇప్పుడు లేదంటున్నాం. కవితకు ఏంది, తన సొంత ఎజెండా అయింది, తన సొంత పార్టీ, తండ్రి, అన్న, బావ, తమ్ముడు అన్నయ్యతో మన సంతోష్ కుమార్, ఈ 4 మీద పోరాటం.
వ్యక్తిగతంగా నలుగురు మీద పోరాటం మాకేం సంబంధం, ప్రజలు ఏమనుకుంటారు? ఆయన పోరాటం వ్యక్తిగతమైన, సామాజికం అంటే వ్యక్తిగతమైన. రెండవది ఆమె చెప్తున్న విషయాలు చూసుకుంటే, ఆమె పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నప్పుడు, ఆ కుటుంబంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. దుర్మార్గం అంతకంటే ఎంత ఎటువంటిదైనా కూడా తన కుటుంబాన్ని అంత కించపరుచుకొని మాట్లాడుతుందంటే అది తప్పే. రెండోది సామాజిక తెలంగాణ. నిజంగా సామాజిక తెలంగాణ కావాలంటే టీఆర్ఎస్ లో ఎంతమంది లేడీస్ లేరు? అంతమంది మహిళలు నీకే ఎంపీ ఎందుకు ఇచ్చిండు మీ నాన్న? అట్లా నీకే ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చిండు? ఓడిపోతే కూడా ఎమ్మెల్సీ ఇచ్చిండు కదా. రెండోసారి నువ్వు ఓడిపోయినావు ఎంపీగా. ఓడిపోతే కూడా అరవింద్ గెలిచాడు. మరి అటువంటి అప్పుడు ఎంపీగా 2019లో ఓడిపోయినప్పుడు 11-24 దాకా నీకు ఎంపీగా ఎమ్మెల్సీ ఇచ్చిండు కదా. అంటే మరి అట్లా మహిళలు ఎవరు లేరా తెలంగాణ రాష్ట్ర సమితిలో? నీ కేసీఆర్ కూతురుగా నీకు మొత్తం రాజదర్పం అలవరుచుకున్నావు, అనుభవించాను కూడా. సో అప్పుడు చూస్తే కలెక్టర్లు కూడా మోకాళ్ళ మీద పక్కన కూర్చున్నారు, కింద మోకాళ్ళ మీద వంగి మరీ కూర్చున్నారు కాళ్ళకాడ. మరి అటువంటి అప్పుడు అటువంటి సాగించుకొని ఇవాళ అప్పుడు ఏం మాట్లాడకుండా పదవులు ఉన్నప్పుడు పెదవులు మూసుకొని, ఇప్పుడు పదవులు పోయిన తర్వాత ఇప్పుడు వచ్చి తగుదనమ్మా అని అవన్నీ ఆ దుర్మార్గమైన పాలన, మా నాన్న మన మనిషి అని చాలా ఎవరు హర్షిస్తలేదు. జనరల్ గా తండ్రి గుడ్డల మీద అంటే మా అమ్మ అనేది ఎప్పుడు కూడా అడ్డాల నాటి బిడ్డలు కదా, కానీ గడ్డాల నాటి బిడ్డలు కాదురా బిడ్డ అని. అదే కదా జరిగింది. ఇవాళ అడ్డాల నాటి బిడ్డ నిజంగా చెప్పాలంటే షర్మిలకు జరిగిన అన్యాయంలో 1% కూడా ఇప్పుడు జరగలేదు. మనకు పోలిక ఎందుకు అంటున్నానంటే, షర్మిల గారికి ఆమె తండ్రి ఆదరించలే, కొడుకే ఎంపీ ఇచ్చాడు కడప ఎంపీగా. తర్వాత పోనీ ఆయన చనిపోయిన తర్వాత న్యాయం జరిగిందంటే అన్న ఆదరించలేదు. నేను జగనన్న వద్ద బాణానని 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఆమె అప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు. మరి ఆమెకు అన్యాయం జరిగింది, పోయినా కూడా చూసింది కదా. తెలంగాణలో పార్టీ పెట్టింది, మునిగిపోయింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పొడిచింది ఏంది? ఆమె ఎజెండా కేవలం జగన్ మీదనే. ప్రజల ఎజెండా వేరు, ప్రజల ఎజెండా వేరుగా ఉంటుంది. ఆమె సమైక్యవాది. తర్వాత మనకి తెలంగాణ పార్టీ పెట్టింది. అంటే ఈ రకమైన డ్యూయల్ మెంటాలిటీ ఉన్నప్పుడు ఆమె సక్సెస్ కానంటే ఈమె కూడా అదే దారిలో ఉందంటారు. కూడదు. నేను మహిళా పక్షపాతం మొదటి నుంచి కూడా. ఎట్లా అంటే రాజకీయాల్లో మహిళలు రావాలని కోరుకునేవాడు. కానీ ఏమైతుంది, వారసత్వంగా మహిళలు వస్తున్నారు తప్ప మామూలు మహిళలు రాణిస్తున్నారు. నెంబర్ 1. కొన్ని వారసత్వంగా వచ్చిన మహిళలకు కూడా అన్యాయం జరుగుతుంది తప్ప వారసత్వంగా మహిళలు వచ్చే మహిళలు కూడా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వస్తలేరు. అంటే ఒక ఉదాహరణ చెప్తాను. అన్నా చెల్లెళ్ళు పోరాటం చూసుకుంటే ఇది ఒకటే కాదు, ఇది కేటీఆర్ కవితే కాదు, ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఉంటారు. మరి ప్రియాంక గాంధీ ఎందుకు కావద్దు ఎల్ఓపి లీడర్? ఎందుకు రాహుల్ గాంధీ అయింది? పురుషుల అధికంతే కదా. మరి ఇందిరాగాంధీ అయింది కదా అని చెప్పొచ్చు మీరు. ఇందిరాగాంధీ ఒకతే బిడ్డ జవహర్లాల్ నెహ్రూ, కొడుకులు నెహ్రూ అయిన కనుక ఆమె అయింది. అట్లానే మనకు కనిమొలి, మనకు స్టాలిన్ కనపడతారు. వాళ్ళిద్దరి మధ్య అదే కదా. మరి ఆమె ఎందుకు కావద్దు? మనకు జగన్మోహన్ రెడ్డి ప్లస్ చైర్మన్. ఇట్లా చూస్తే 10 ఉదాహరణలు చెప్తాను. ఇవాళ కేటీఆర్, అందుకని ఏమంటున్నారంటే కేటీఆర్ కి ఎమ్మెల్యే ఇచ్చుడు, కేటీఆర్ జాతీయ మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయింది కానీ కాలే కదా. కొన్ని చెప్పొచ్చు, కొన్ని ఎగ్జామ్షనల్ కేసెస్. ఇందిరాగాంధీ ఎట్లా, సుప్రియా సూలే ఆమె కూడా మరి శరద్ పవార్ కూతురు. శరద్ పవార్ ఒకతే బిడ్డ, కొడుకులు లేరు. కొడుకులు ఉంటే కొడుకే వచ్చాడు అనుకుంటారు. అంటే మహిళా మనులకు ఆ వారసత్వంగా కూడా సరైన విధంగా ఆదరణ లభిస్తుంది. అది విచారకరమైన. కానీ ఈమె ఎత్తుకునే ఎజెండా ఏదో నెంబర్ 1 సామాజిక తెలంగాణ. మరి సామాజిక తెలంగాణ అంటే మిగతా వాళ్ళకి రావాలంటే నువ్వే అధ్యక్షురాలు ఎందుకు కావాలి? కలిసి పార్టీ అధ్యక్షురాలుగా వేరయ్యి పోని మీ నాన్న అన్నట్టు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నగా, మరి సామాజిక తెలంగాణలో రేపొద్దున ముఖ్యమంత్రి నేను కాదు, పార్టీ కోసం త్యాగం చేస్తా, మరి ఇంకోటిని తీసుకొస్తా అని ఎందుకంటలేవు? అంటే నువ్వే ముఖ్యమంత్రి ఆశ ఉందన్న ఆమె కదా. ముఖ్యమంత్రి నువ్వే కావాలి, పార్టీ అధ్యక్షురాలుగా నువ్వే ఉండాలి, పెట్టుబడి నువ్వే పెట్టాలి, లాభం నీకే రావాలి. మరి దానికి మరి కేసీఆర్ పార్టీకి తేడా ఉందా లేదా? ఆ లెక్కన కేసీఆర్ పార్టీ బెటర్ కదా. ఎందుకంటే ఒక కాజ్ కోసం ఆ పార్టీ వచ్చింది. నీ కాజ్ ఏంది? నీ తండ్రిని, అన్నను, బావను, తమ్ముడిని టార్గెట్ చేయడం. పోనీ ఎక్కడైనా విధానాల గురించి మాట్లాడుతున్నావు, విధానాల్లో అన్ని కరెక్టే ఉన్నాయని నువ్వు ఒప్పుకుంటున్నావు. కాళేశ్వరం బ్రహ్మాండానికి పార్టీ నువ్వే అంటున్నావు కదా. అంటే వాళ్ళ అహంకారం, అవినీతి అంతవరకే. మిగతా అంత తెలంగాణ సమాజాన్ని మంచి చేసినట్టే కదా. ఇప్పుడు జనరల్ గా అవినీతి పరులను సహిస్తాడు కానీ అహంకారాన్ని సహించారు. నేను చెప్తున్నాను కదా, అవినీతి కూడా అహంకారాన్ని సహించాలి, ధిక్కార స్వరాన్ని వినిపించేది. మీ పట్ల కూడా కవిత గారిని అడుగుతుంది ఏంటంటే, మీరు దేనికోసం, ఏ ప్రజల సమస్యల కోసం పోతున్నారు? విద్య, ఆరోగ్యం, పాంచజన్యం పూరించారు కదా. విద్య, ఆరోగ్యము, ఉపాధి కల్పన, వ్యవసాయము, ఈ 4 ఎవరొద్దంటాడు కదా. ఈ 4 ఎవరొద్దాను? సామాజిక తెలంగాణ అంటున్నాడు. సామాజిక తెలంగాణ అంటే ఫస్ట్ నువ్వే మరి అగ్రవర్ణంగా మీ తండ్రిని ఎట్లా అంటున్నావు, నేను కూడా అదే మాట వస్తుంది కదా. 1000 అడుగు పెడితే 4 ఏళ్ళు వేదికే ఉంటాయి కదా. కనుక ఆమె చెప్పేది వేరు. ఆమె కేవలం బీఆర్ఎస్ పార్టీని మొత్తం నాశనం చేయడానికి పుట్టింది అనుకోవచ్చు. రెండవది, సనుగుళ్ళలో విమర్శలలో కూడా ఫస్ట్ విమర్శ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మీద చేస్తున్నాం. నేను ఆ కుటుంబంలో భాగం సిగ్గుపడుతున్నాను. తర్వాత బీజేపీ మీద పెట్టాం.
మూడోది కదా నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువ పెట్టింది. రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఈ 2.5 ఏళ్ళుగా ఏం చేస్తుందో దుర్మార్గాన్ని ఎండగట్టానా లేదా? ఎందుకు ఎండగట్టలేదు? అంటే మా నాన్న తప్పు చేస్తున్నాడు, మా నాన్న బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నా అంటున్నావు కదా. నువ్వు చేస్తే పని నువ్వు కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడుతున్నావు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి విడిచిన బాణాన్ని అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా ఆయన పట్ల. అందుకే నేను మహిళామణిగా ఆమె గౌరవిస్తా. నిజంగా ఇంకో మాట చెప్తాను, ఆమె గొప్పతనం గురించి ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో జాతీయోద్యమంలో మనకు బాల గంగాధర్ తిలక్, ఆయన తిలక్ అంటాం, ఆయనను లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, మనకు బాల గంగాధర్ తిలక్, అట్లాగే మనకు బిపిన్ చంద్ర పాల్, ఈ ముగ్గురిని బాల్ లాల్ పాల్ అంటారు. ఆ ముగ్గురు లాగానే తిలక్ ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా డైరెక్ట్ పోరాటం చేస్తే వాళ్ళు సాగనిస్తలేరని పూణే, బొంబాయి వేదికగా గణేష్ ఉత్సవాల వేదికలు చేసుకొని అక్కడ రాజకీయ ప్రసంగాలు చేసి ఎందుకు జాతీయ పోరాటం చేస్తున్నారు, ఎందుకు భారతదేశం స్వాతంత్రం రావాలి, వాళ్ళ పాలన ఎందుకు పోవాలి అని గట్టిగా చెప్పగలిగాడు. వాడు వచ్చి ఆ ఊరేగింపులను క్యాన్సల్ చేయలేడు, దేవుంది కనుక, మతం కనుక. అట్లా దాన్ని వాడుకున్నట్టే ఈమె కూడా తెలంగాణ వ్యతిరేకులు పెద్ద ఎత్తున ఆంధ్ర పాలకులు కూడా నిశ్చయం చేస్తుంటే బతుకమ్మ పండుగ నేర్చుకున్నారు. అది పెద్దగా జాగృతి సంస్థ చేసిన కృషి తక్కువది కాదు. నేను ఖచ్చితంగా చెప్తాను, ఏ మాట కామాట. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి కేసీఆర్ గారు తెలంగాణ తేవడానికి జాతిపిత అవునా కాదా తర్వాత సంగతి. జాతిపిత ప్రజలు అంటారు, మనం అంటే ఆయన అంటే ఒత్తిపండి చేస్తే కాదు. కానీ ప్రజలు అన్నారు జాతిపిత అన్నారా, లేకుంటే తెలంగాణ ఇంకా రకంగా మహాత్ముడు అన్నా వేరు. కానీ ఈమె చేసిన పని ఏంటంటే మంచి పని. ఆనాడు జాగృతి సంస్థ స్థాపించడం, సాంస్కృతిక విప్లవాన్ని కొనసాగించడం. ఆనాడు బతుకమ్మ అనే దానికి తెలంగాణలో ఒక రకంగా చెప్పారంటే బతుకమ్మ పండుగ ముగిసిపోయే పరిస్థితి వచ్చింది. ఇది ఆడేవాళ్ళు కూడా కరువైంది. అక్కడ ఊళ్ళల్లో ఆడుతుంటే కూడా పండుగ సెలవులు ఉండకపోయేది ఆడవాళ్ళకు. కనీసం సెలవులు తెల్లారి దసరా పెద్ద పండుగ తెలంగాణ. తెల్లారి ఎంప్లాయీస్ అందరూ కూడా సాయంత్రం దసరాకు జమ్మికి పోయి వచ్చే లోపట్టే తెల్లారి మన ఫస్ట్ వర్కింగ్ డే ఉంటుంది. టీచర్లతో సహా ఆ రాత్రి ప్రయాణం చేయాల్సి వస్తుండే. కానీ అప్పటి నుంచి ఆ బతుకమ్మ పండుగను ఒకనాడు జాతీయోద్యమంలో గణేష్ మండపాన్ని ఎట్లా వాడుకున్నాడో బతుకమ్మను ఐకాన్ చేసి వాడింది. అది చాలా కరెక్ట్ అంటున్నాను. దాని ద్వారా సాంస్కృతికంగా విప్లవం తీసుకొచ్చినట్టు చాలా మంది కవులు, కళాకారులు, ఇతర జానపద కళాకారులు అందరూ పనిచేస్తున్నట్టు వాళ్ళు కూడా జాగృతిలో కూడా కనీసం ఒక కవిత తర్వాత ఒక పేరుని చెప్పగలుగుతామా? ఎందుకు లేదు మరి? ఆనాడు కూడా ఇదే టిఆర్ఎస్ వాళ్ళే ఈటెల రాజేందర్ భార్య ఆడుతుంది బతుకమ్మ, ఇతరతులు ఆడింది. కాకపోతే ఆమె రాష్ట్రం అంతా తిరిగి బతుకమ్మ పండుగను ఐకాన్ చేసింది. వేరే దేశాల్లో కూడా, విదేశాలకు పోయి కూడా దాన్ని ఒక తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నది కాదంటే వాడింది, మంచిదే. కానీ ఆ స్ఫూర్తి ఎటుపోయింది? మీ నాన్న మీద కోపంతో, ఇప్పుడు ముక్కు మీద కోపంతో మన ముక్కు కోసేసుకోవద్దు కదా. కోపం ముక్కు మీద ఉంటే ముక్కు కోసేది ఎవరు కూడా. జరిగింది అదే. నాన్న మీద అన్న మీద కోపం ఉంటే ఇటువంటి పని చేయడం తప్పు కదా అని భావన వస్తున్నది. ఆమె పార్టీ ముందుకు పోతుందా లేదా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏమంటే ఆమె మన కలకాలం నిలిచి కలుస్తుందా, కాలగర్భంలో కలిసిపోతుంది అంటే చాలా కాలగర్భంలో కలిసిపోయిన పార్టీలు ఇప్పుడు చెప్పాను నేను. నా ఉద్దేశం అయితే ఏ ఇజం లేకుండా, ఏ సిద్ధాంతం లేకుండా కేవలం వ్యక్తిగత ద్వేషంతో, తన కుటుంబం మీద ద్వేషంతో పార్టీ పెట్టింది కనుక ఇది ముందరపడేది కాదనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ మూడు పార్టీల మూడు ముక్కల ఆటలో 4వ ముక్క ఎక్కడ పోతుంది? 2 పార్టీలు గట్టిగా ఉంటేనే 3వ పార్టీకి మనగలిగే పరిస్థితి లేదు. గతంలో చిరంజీవి చూసినాం, పవన్ కళ్యాణ్ చూసినాం. పవన్ కళ్యాణ్ జతగడితే ఆ తెలుగుదేశం జతగట్టడం వల్ల వచ్చింది, కానీ లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తే అంతే సంగతులు కదా. కనుక 3వ పార్టీగానే నెగరడం కష్టం. కానీ ఇక్కడ ఏమైంది? 2 జాతీయ పార్టీల మధ్య ఒక ప్రాంతీయ పార్టీ వాళ్ళ పోటీలో ఉంది. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రంలో, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఎక్కడ అధికారం లేకుండా 2 చోట్ల ఎక్కడ అధికారం లేకుండా ఆఖరికి పార్లమెంట్ మెంబర్లు, లోక్సభ సభ్యులు కూడా లేకుండా టీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నాయి. అటువంటి అప్పుడు ఈ 3 దాటి నీకు ఓటేయాలంటే ఆ స్టేక్స్ ఉండాలి కదా ప్రజలకు. నువ్వు ఎందుకు వేయాలి? నీకు ఓటు చెప్పగలుగుతారా? మా నాన్న మంచోడు కాదు, వేస్తారు. ఎందుకు వేస్తారు? మీ నాన్న మంచోడు, నీ నాన్న నీ సంగతి అంటారు. లేదు, టీఆర్ఎస్ పంచపాలన చేయలేదు, లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కో బీజేపీకి వస్తే వాళ్ళు గెలుస్తారు కానీ నువ్వు గెలుస్తావని నమ్మకం ఏమేముంది అని వస్తే కదా. అందుకనే ఆమె సమయం, సందర్భం అసలే కాదు ఈ పార్టీ పెట్టడం. ఇప్పుడు వస్తుంది అంటే ఒక కొత్త పార్టీ పెట్టదలుచుకుంటే ఏం చేయాలంటే 1 year ముందే పెట్టాలి. ఎన్నికలకు 6 నెలల నుంచి మాక్సిమం 1 year ముందే పెట్టాలి. తెలుగుదేశం అట్లా సక్సెస్ అయింది. 9 నెలల ముందు ఎలక్షన్స్ ఉంటే విత్ ఇన్ 9 months లోపల అధికారంలోకి వచ్చింది. చిరంజీవి కూడా 2008 పెట్టిండు. సక్సెస్ కావడానికి కారణం అదే. నేను చెప్పాను కదా, చిరంజీవి లాంటి చరిస్మా ఉన్న నాయకుడు కూడా ఒక పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఫెయిల్ అయింది? ఆనాడున్న తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్ చూసింది, కానీ చిరంజీవి వస్తే ఏమైందని చూడలేదు. కానీ అప్పటికి ఓట్లు వేశారు. 18 సీట్లు వచ్చినాయి, 16% ఓట్లు, 18 సీట్లు వచ్చినాయి. తెలంగాణ కూడా 2 వచ్చినాయి. కానీ పవన్ కళ్యాణ్కి వచ్చే చూసిండు కదా, కలిసి ఉంటే కలసుకొని చూసిండు, విడిపోతే చెడిపోతే చూసిండు. చివరికి
ఏదైనా ఒక పార్టీకి అనుబంధంగా లేకపోతే రాలేదు. మరి కవిత పార్టీ పెట్టింది కదా, ఏ పార్టీకి పోతుంది ఆమె? బీజేపీ దుర్మార్గమైన శత్రువు అంటూ దాన్ని జైల్లో పెట్టింది అంటుంది. అటువంటి వాళ్ళతో జరగలుస్తున్నాను బీఆర్ఎస్ మీద ఆరోపణ. ఇట్లా సొంత పార్టీ బీఆర్ఎస్ కనుక బయటకు వెళ్ళినాక అన్ని బూతులు వచ్చేస్తున్నాయి. అది అయిపోయింది. ఈ మూడోది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని సనుగులు పెడుతుంది కనుక కాంగ్రెస్ పార్టీ చేద్దని నేను అనుకుంటలేదు. రకంగా రేవంత్ రెడ్డి పెట్టి ఇవ్వడం ఉండదు. ఇప్పుడు కూడా చాలా మంది ఏమంటారంటే రేవంత్ రెడ్డి పెట్టిన పార్టీ అనుకుంటారు. తప్పు. ఏమంటే అవకాశం ఉపయోగించు. ఏ రాజకీయ పార్టీ అయినా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. ఈ పార్టీ పెట్టింది పురలో పెట్టిన బుద్ధి, దాన్ని వీళ్ళు వాడుకుంటారు. వాడుకోకుండా సన్యాసాల మఠాలు కావు కదా రాజకీయ పార్టీలు. అందుకనే కవిత పట్ల నాకు సానుభూతుంది. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో చాలా పనులు చేసింది. దానికి తగ్గ కంటే ఎక్కువ ఫలితం పొందింది. తెలంగాణ రాష్ట్ర సమితిలో అందరికంటే మహిళలలో నీకు పెద్దపీట వేసింది కదా. మరి అటువంటి అప్పుడు మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి లేకపోతే ఆమె ఎందుకు మాట్లాడలే? సామాజిక తెలంగాణ అంటున్నాం, సామాజికంగా తండ్రి వాళ్ళు అప్పుడు మాట్లాడితే చాలా విలువ ఉంటుండే అమ్మా. అధికారంలో ఇప్పుడు మాట్లాడితే విలువ ఉంటుండే. నూతిలో వడ్డోడి మీద నూరు రాళ్ళు అన్నట్టు తండ్రి బోల్తా వాడున్నాడు. నిజంగా చెప్పాలంటే ఫామ్ హౌస్ పరిమితమైండు. అటువంటి ఆయన మీద సచిన బాబుని మళ్ళీ చంపడం బయట వాడికి అలవాటు. రేవంత్ రెడ్డి తిడతాడు, బీజేపీ వాడు తిడతాడు మీ నాన్న. కానీ నువ్వు కూడా తిట్టడం వల్ల ఏమైంది? సాధికారికంగా బిడ్డనే తిరుగుతుంది చూసినావా, బిడ్డనే అంటూ చూసినావా అని నేను ఉపయోగించుకుంటున్నారు కదా. దీన్ని బట్టి ఏంది, టీఆర్ఎస్ ను మళ్ళీ భూస్థాపితం చేయాలి, అధికారంలో రావద్దు అనుకుంటుంది. ఎందుకనే దాని టీఆర్ఎస్ అనే పార్టీ పేరే తెలంగాణ రాష్ట్ర సేన. కనీసం తెలంగాణ జాగృతి పార్టీ పెట్టుకోనంటే ఎవడొద్దన్నాడు? టీజేపీ ఉంటుంది, ఏమైతుండే? నష్టం లేకుండా కదా. ఆయన కేసీఆర్ గారు చెప్పిన తప్పే, చేసిన తప్పే మీరు చేస్తున్నారు కదా. కేసీఆర్ గారు చెప్పిన తప్పే ఏంటంటే టీఆర్ఎస్ అట్లాగే ఉంచి రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశంలో కొత్త పార్టీ పెట్టుకుంటే అయిపోయేది. భారత రాష్ట్ర సమితి అని పెట్టి అది వేరే రిజిస్ట్రేషన్, ఇది వేరే రిజిస్ట్రేషన్, దీనికి రాష్ట్ర హోదా, దానికి ఏమో జాతీయ హోదా కల్పించుకుంటే అయిపోయేది కదా. అది విడిచిపెట్టి మొత్తం తెలంగాణ పదమే తీసేయడం వల్ల ఆయన ఎంత నష్టపోయాడు. మళ్ళీ కొత్తగా తెలంగాణ పదాన్ని చేర్చి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆ దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తాడు. అదైతే లీగల్ గా చెల్లదు. అందుకని వాడు ఏం చేశారు, టీఆర్ఎస్ అసోసియేషన్ ఏ అని కింద చిన్నగా రాశారు. చూస్తాం ట్యాగ్ లైన్ ఇస్తాం సినిమాలకు. అంటే పాత సినిమా ఉంటే ఆ సినిమా పేరు అదే రావాలంటే కింద, అంటే సక్సెస్ స్టోరీ ఉన్న సక్సెస్ రేట్ ఉన్న దాన్ని పెట్టుకొని టీఆర్ఎస్ అంటే ఇదే అని ఎంత మోసపోయే ప్రజలు కాదు, తెలంగాణలో ఎడ్డి ప్రజలు కాదు, గుడ్డి ప్రజలు అంతకంటే కాదు. మీరు టీఆర్ఎస్ అని పేరు అసోసియేషన్ పెట్టుకున్నా ఏం మాపే పెట్టినా మీకు ఓట్లు వేయాలంటే వాళ్ళ భావోద్వేగాలను తట్టాలి. బ్లాక్ అండ్ వైట్ లో కేసీఆర్ గారు చేసిన తప్పులో 2 పార్టీలు ఉన్నాయి, బయట ఉన్నాయి. 2 పార్టీలు ఎదురు చూస్తున్నాయి మేము అధికారం రావాలి. వాళ్ళు విడిచిపెట్టి నీకు వేయాలంటే నీవు అంతకంటే కేపబుల్ అని నిరూపించుకోవాలి. కనుక నాకు తెలిసి 2 ప్రశ్నలు ఉన్నాయి. అంతిమంగా నేను చెప్తే నేను శాపం పెడితే అయ్యేది కాదు, పోయేది కాదు. అంటే ఏమంటారు దాన్ని, పిల్లి శాపనార్థాలకు ఉట్టితే అయిపడదు. అందుకని రామ్మోహన్ రావు మీరు నేను కవిత పనికి రాదంటే చెల్లదు. పనికి వస్తుందా లేదా లిట్మస్ టెస్ట్ ఇప్పుడు మన పార్టీ పెట్టింది చూసినాం. రేపు ఎన్నికల్లో వచ్చి 2028 లాస్ట్ లో 2029 జనవరిలో జరిగే ఎన్నికల్లో ఆమె పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంది ఇప్పుడు చెప్పలేదు. ఢిల్లీ బహుత్ దూర్ హై. అందుకని ఇదంతా సోషల్ కెమిస్ట్రీ అన్న. లాస్ట్ మాట చెప్తుంది సార్, సోషల్ కెమిస్ట్రీ అంటే ఏంటి? కెమిస్ట్రీ అయితేనేమో HO2 ఎట్లా అవుతుందో చెప్తామని. నేను సైన్స్ స్టూడెంట్ కాదు, నేను మా హిస్టరీ HEC నాది. కానీ చాలా మంది రాజకీయ పార్టీల్లో ఎందుకు గెలుస్తారు, ఎందుకు ఓడతారు వాళ్ళకే తెలియదు. 1.81% ఓట్లతో మొత్తం తారుమారైతే చూస్తున్నాం కదా. 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి 11 పడిపోయాడు, 5 మధ్యన ఎగిరిపోయింది. ఎందుకు ఎగిరిపోయిందో ఎవరు చెప్తాం? సోషల్ కెమిస్ట్రీలో రాజకీయాలు ఇట్లాగే ఉండాలని ఏం లేదు. ఒక దశలో మిమ్మల్ని లేపొచ్చు తెలంగాణ ప్రజలు, ఒక దశలో పరికి రాకుండా చేయొచ్చు. అది కాలగర్భంలో కలిసిపోతుందా, నిలిచి గెలుస్తుందా అనేది ప్రజల తీర్పును బట్టి ఉంటుంది. 2029 తీర్పు. ఇంకా ఢిల్లీ బహుదూర్ హై, ఇంకా 3 ఏళ్ల కాలం ఉంది. ఈ 3 ఏళ్ళు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.